హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో మేమైతే యాగంటి టెంపుల్ కి వచ్చేసినాం. రాత్రి సుక్కలు చూసినాం. పొద్దుగాల అయితే పొద్దున్నే లేచినాం. వచ్చి ఈడనే వండుకున్నాం. మొత్తం అందరం పొట్టు ఇటుకెళ్ళి ఆడదాకా 16 మంది వండుకున్నాం. పొద్దున్నే లేపిండు మా బావ. సో జస్ట్ ఇప్పుడే వచ్చేసి గుండంలోకి మేమైతే గుండంలో స్నానం చేసుకున్నాం. వీళ్ళేమో బయట పే అండ్ జ్యూస్ లో స్నానం చేసుకున్నాం. నన్ను రెడీ కారా ఇంకా ఏంద్రా అంతా బొట్టు పెట్టుకోదాము. బొట్టు పెట్టి బొట్టు పెట్టి టైం అయింది. మళ్ళా గుడి బంద్ చేస్తారు. నైవేద్యం ఎక్కిస్తారట. అన్న రెడీయా? రెడీ బా మరిగా బొట్లు మంచిగా బాగుంది. అరే ఇది బాగుంది కానీ ఈ స్టైల్ బాగుంది. వావ్ లిషాంత్ బాగుంది. ఆయన ముందు హెయిర్ వస్తుంది అన్న. ఏమైంది ఓ మై గాడ్. అది వద్దు, ఇదే బెటర్. మొదటిసారి పొడుగు బొట్టు సెట్ అయితే నిజంగా బాగుందా? నా మంచి ఉంది. నాకు మంచి బాగుంది. జ్యోతి నువ్వు రెడీయా? కనిపిస్తలేట మా కార్లో లేదు కాబట్టి కనిపిస్తుంది. వేసిన తర్వాత మంచిగా స్నానాలు చేసి గుండంలో స్నానాలు చేసి మంచిగా వచ్చేసిన. ఇప్పుడైతే దర్శనానికి పోదాం. ఇక్కడ వస్తే డే టైం వచ్చిందే బెస్ట్. ఇంకోటి నైట్ టైం వస్తే గుట్టలు మీకు రావద్దు. దారి కనబడుతుంది. దారి మామూలు కాదు. వామ్ము బాగు దయంగా అనిపించిందట. రెండు బండ్లు, ఇదొకటి అదొకటి. ఒక్క మనిషి లేడు. సన్న గల్లి, సన్న దారి. కార్ మట్కే పడుతుంది. వామ్మో మాకు గుజరాత్ గుర్తొచ్చింది. వామ్మో చాలా డేంజర్. సో ఇప్పుడైతే మనం యాగంటి బసవేశ్వర స్వామిని దర్శించుకుందాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పద జ్యోతి శిరీష నడురి. మొత్తం చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే భయం ఏమైనా అవుతుందా? టెన్షన్ ఏమైనా అవుతుందా? లేకపోతే బీపీ డౌన్ అవుతుందా? ఆకలి అవుతుందా? రెడీయా? పద వద్దే. ఇది అవసరం మనకు. మరి వెళ్ళిపోదాం పరిగా. ఒక్కటే దువ్వని ఉంటే ఎవరికి వీలైతే లేదు. ఎంత ఇబ్బంది అవుతుంది చూడు. ఓ అన్న ఏం చేస్తున్నావు? అరే కురుపు అనిపించింది. ఇచ్చిన అట్లా కనిపించదు. చెప్పలేదు. ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం. ఏమైంది మా పూలకా అన్న? మీరు అట్లా వదిలిపెట్టిపోతే ఎట్లా? లేడీస్ వస్తలేరు. మరి నిమ్మలంగా వస్తురా? వాడు ఆగిపోయారు. యాక్చువల్లీ మేము ఏం చేసినామంటే లేడీస్ కోసం అని చెప్పి సపరేట్గా పే అండ్ యూజ్ పంపిస్తున్నాం. అట్లా కాకుండా ఇక్కడ వచ్చినాం అనుకో, మనకు ఎంట్రన్స్ రాగానే ఇక్కడ పక్కకు ఇక్కడ ఫ్రీ మరుగుదొడ్లు ఉన్నాయి. అక్కడైతే మనకు ఫ్రీగా స్నానాలు చేసుకోవచ్చు. దాని తర్వాత వాష్రూమ్ అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. దాని తర్వాత పక్కనే మనకు గుండం ఉంటుంది. గుండంలో బాయ్స్ లేడీస్ చేసుకోవచ్చు. అక్కడ గుండంలో స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఇంత లేట్ చేస్తారు నాకు అర్థమైతే. పూలో కొబ్బరికాయలు కొంటున్నారు. ఒక 10 నిమిషాలు రెడీ అయితే మన లేడీస్ కమ్సకం ఒక అర్ధగంట ఎక్కువ పడుతుంది. రెడీ కావడానికైనా రావడానికైనా దేనికైనా కానీ గ్రేటే. రమ్మ తొందర. బాగుందా జ్యోతి? గుండం బాగుంది కదా. ఎంత మంది అయినా చేయొచ్చు తెలుసా? ఎండా పొట్టు రండి ఇక. పోతాం. రండి చెప్తాదండి. తడకలు లేకపోతే మంచిగా కనబడుతుంది. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండాకాలం మంచిగా కాలు కాలుతాయి అని చెప్పేసి మంచిగా తడకలిసి పెట్టిరు నీడ కోసము. నేను రాలేరా? నేను కూడా ఫస్ట్ టైం ఇడికి. డాడీ వాళ్ళు వచ్చిరా, నేను రాలేదు. నువ్వు సెకండ్ టైం అనా? ఉండవు. నువ్వా బావా? 5th టైం వచ్చినా నువ్వు రూట్ కరెక్ట్ చెప్పకపోతే గూగుల్ తో మొత్తం చేసి రాత్రి మనల్ని. అరే ఇదేనా యాగంటి అంటే? ఈ ఫోటో మస్తు కనబడతావు బాగా నుంచి ప్రతిసారి. అంటే చాలా మటుకైతే ఇదే ఫేమస్ యాగంటి అంటే. గుహ. వా గుర్తుపట్టిరా? ఇప్పుడు గుర్తుపట్టిరా? ఇదే యాగంటి. సినిమా షూటింగ్ అయినా ఇంకేదైనా అయితే గుర్తుపట్టిరా? ఇప్పుడు టెంపుల్ వాటర్ ఫ్లోనా బాబా? ఇప్పుడు మన స్నానం చేసినాం లాస్ట్ ఇయర్. మన గుండెలో చేసిన కూడా ఇవే వాటర్. గుండం చేసిన కూడా ఇవే వాటర్. ఈ వాటరా? బాగుందా?
లోపల ఇటు సైడ్ రావాలి సార్ రండి మరి పైకి రండి. లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది. అందుకని ఇటు ఉండమని చెప్తే మీరు ఇటు ఉండలే. బాగా పడ్డారు ఫోటోలు ఒక్కొక్కరు మస్తు పడ్డారు. అది కనిపేదక్క ఇప్పుడు యాగంటి బసవేశ్వర అవును గుడి ఏం గుడి ఉమామహేశ్వర స్వామి బసవేశ్వర స్వామి ఉమామహేశ్వర కుమార శివుడు పార్వత అదే కదా దీపం రాత్రి కనిపిస్తుంది. దాండి నడుగురి అనగా వచ్చేస్తూనే ఉండాలి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శ్రేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము గోవింద 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 హరి గోవింద 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 అదివో. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర నమో పార్వతీపతే నమః. ఓం నమ శివాయ. 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 దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రీ దర్శనం కూడా 10 రూపాయలు అట ఒక్కొక్క టోకెన్. ఆ టోకెన్ లేకపోతే లోపలికి నాటలోడు. ఇది మాత్రం మరి ఇక మన హిందువుల దేవుళ్ళలో ఉన్నది ఒకటి ఏంటంటే ఇది ఒకటి. ఏ గుడికాడికి పోయినా ఇట్లుంటుంది పరిస్థితి. సో అక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడ సైడ్ ఏంటంటే ఒక ఏం దీపం అది బాబా దీపం పేరు ఏం పేరు అఖండ దీపమ్మా. పైసలు ఇస్తే వెలిగిస్తారా? ఓ గోత్రనామాలు చెప్తే అక్కడ వెలిగిస్తారట. చాలా అంటే చాలా ఎప్పటికి నైట్ మొత్తం వెలుగుతూనే ఉంటుంది ఆ దీపం. చాలా బాగుంటుంది. అది నేను కనిపించిందా? నేను ఇల్లు కాదురా దీపం అన్నా. అత్తమ్మ ఇల్లు అంటే మామయ్య ఇల్లు అన్నాడు. అత్తమ్మ దీపం అంటే మామయ్య ఇల్లు అన్నాడు. రైట్ ఇదైతే కరెక్టే. సో ఫ్రెండ్స్ ఓం నమ పోదామా? ఎట్లా మంచిది కదా? ఏమైందిరా అలుగుతున్నావు ఎందుకు? అగోగో ఏది అవి కొనేటి మాత్రమే చూడాలి. దేవుడు మంచిగా ఉండు దేవుడు బాగుంది అని కాకుండా ఆవు 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 క్రియాంశ ఆవు జేజ మొక్కాలి. జేజ మొక్కు. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. వామ్మో అక్క ఏంది వాటర్ ఇంత తిరిగినాయి. వావ్ ఎంత బాగున్నాయి అసలు. ఇలా బావా ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి రావచ్చు? ఇవి కుండలకి వెళ్ళినా దొరుకుతున్నాయా? ఏ జాగ్రత్త పాకురు పాకురు ఉంది అంతా. ఈ గుడి దగ్గర ఇది ఒక హైలైట్ ఏంటంటే ఇక్కడ దీపం వెలగడం. ఇక్కడ ఎప్పుడు నైట్ టైంలో అంటే నైట్ టైం మొత్తం వెలుగుతూనే ఉంటుంది. చాలా హైట్ ఉంటుంది ఈ కొండ. ఈ కొండ మీద పోయి దీపం వెలిగిస్తారు. చాలా అంటే చాలా గ్రేట్. దాని విషయం అడుగురి. చాలా బాగుంది. ఇక్కడ ఫిజియోథెరపీ అయిపోయింది. ఫిష్ థెరపీ అవుతుంది. ఫిష్ థెరపీ. వావ్ ఇంత బాగుంది. ఇక్కడ చల్లగా ఉంది కదా అది, శాంతంగా ఉంది కదా అది. నువ్వు బాగున్నావు అది ఓకేనా?
ఓకే రైట్. యాక్చువల్లీ ఈ బసవేశ్వరుడు కనిపిస్తుంది కదా, ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం పెరిగే నందీశ్వరుడు. దీని గురించి ఇక్కడ స్టోరీ జరుగుతూ ఉంది. ఏంది, ప్రధాన ఆలయ ముఖమండపము నందు ఈశాన్య దిశ ముందు నందీశ్వరుడు వెలయడము ఈ క్షేత్రము యొక్క ప్రత్యేక ఆకర్షణ. సుమారు 90 సంవత్సరాల క్రితం 4 స్తంభాల లోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ నేడు ప్రదక్షిణలు చేయుటకు ఏమాత్రం అవకాశం లేకుండా నందీశ్వరుడు పెరిగిపోయిట భారత పురాతన శాఖ లెక్క ప్రకారం 20 సంవత్సరాల కాలమునకు 1 అంగుళము పరిమాణము పెరిగినట్లు అంచనా వేశారు. శ్రీ వీరట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞానములో యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున కాలు దువ్వి రంకె వేయును అని వ్రాయడం జరిగింది. ఇలాంటి పుణ్యప్రదమైన యాగంటి బసవయ్యను దర్శించి తరించండి. ఇదే పెరుగుతూ ఉంటాడు అన్నట్టు, ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాడు అన్నట్టు. పెరుగుతూనే ఉంటాడు. ఇదే లేచి ఉరుకుతుంది. ఇక ఉరికినప్పుడు కలియుగం అంతమవుతుంది. ఇక అంటే మనుషులు అనేటోళ్ళు ఉండరు ఇక భూమి మీద, ఎవ్వరం ఉండరు ఇక. ఓం నమ శివాయ మహాదేవ్. ప్రతి సంవత్సరమా 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతుంది. చూసి పెరిగి ఎంత పెద్దగా అయింది. అసలు ప్లేస్ లేకుండా అయిపోయింది. చెవులేమన్నా చెప్పు, మంచిగా పాస్ కావాలని చెప్పు. ఇంత పెద్ద ఉందిరా నంది, చాలా పెద్ద ఉంది. మీ ఇద్దరు ఫోటో దిగుతారు కదా, మీ ఇద్దరు దిగురు ఫోటోలు. ఓకే ఓకే దిగండి. ఏమైంది ఏమని చెప్పినావు తేజ? మంచి చెప్పొద్దా? ఆయన ముద్దాడుతుండా చెప్తుండా ముద్దాడుతుండా ఆయన? నాని నువ్వేం చెప్తావురా? చెప్పిరా నడు. నందీశ్వర శివ నందీశ్వర చెప్పు. నాని చెవులో చెప్పేమన్నా చెప్పు, మంచి చెప్పు. ఏమని చెప్పింది నాని? ఏమని చెప్పినావు? కూ అంటారా? ఏమైనా మొక్కుకోవాలి కానీ ఏమైనా కూ అంటారా? ఏమని మొక్కినావు? నేను పోతా, నువ్వైనా అక్క. ఏం చెప్పినావు మామయ్య? వినిపించలే నీకు? నేను చెప్పినా, నీకే వినిపించలే. దర్శనం అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏమైందిరా? లడ్డు కావాలా? లడ్డు ఎందుకట? పొద్దుగా స్వీట్ తిందామా? అసలు ఇంకా ఏం చేయలే. 4 లడ్డులా నీకు కావాలంటున్నావు? లోపల గులుక్కున్నావు. నాకు అర్థమైపోయింది. లోపల గులుక్కున్నావు. వాడు అయితే మంచిగా నిమ్మలంగా కూర్చోరు. బాగా కూర్చోలే మనం. నేనే కూర్చున్నామా? లోపల కూర్చున్నామా? అవును, బయట తిందాం. బాగా బయట పంపన్నాడు. పదండి నడవండి. ఇక ఇలా పోవాలి ఇప్పుడు గుహలకి. సూపర్ ఉంది గుహ. ఇలా పోవాలి ఇప్పుడు మనం. ఇలా వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిందని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఇప్పుడైతే పోదాం. ఏ గుడికైనా కానీ అంటే గుడికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని పోదాం అనుకుంటాం, కానీ అది కాని పని అయ్యేటట్టుంది. కాకపోతే తర్వాత చూసుకుందాం అనుకుంటాం, కానీ ఏదో ఒక సందర్భంలో గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తి సమాచారాన్ని మనం తర్వాత చూసుకుందాం. ఇక ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. వీళ్ళు వచ్చేసిర్రు. అరే ఎట్లొక్కుతుర్రా? వామ్మో, ఏంది ఇది? ఇదేంది ఇది? మోకాల మెట్ల లెక్క నువ్వు నీవి. ఇదేంది ఇది? ఇగో హైటు క్రియాన్స్ ఎక్కుతుండే. ఎక్కురి క్రియాన్స్ ఎక్కమ్మా ఎక్కు. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద 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 గోవింద. అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము. ఎక్కు అమ్మా, ఏం ఎక్కుతుండ్రా? ఇది మొగాల పర్వతం ఎక్కున్నాయి ఇవి. ఎక్కురి కింది చూడకురి. కింది భయం అవుతుంది. కింది చూడకండి. సప్న నడు.
చూసిన క్రియాన్ చూడు ఎంత మంచిగా ఎక్కుతుండ. యాగంటి అనేది కేవలం దేవతలు మాత్రమే సంచరించే ప్లేస్ ఇది. ఇక్కడ కేవలం ఒక కాకి గాని గద్దకు గాని తిరిగే ప్లేస్ అసలు ఇక్కడ చోటు ఇవ్వడు. ఎందుకంటే దీని పురావస్తుగా పురాణ శాస్త్రము ఆ విధంగా చెప్పినది. ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ఎన్ని అంతస్తుల వరకు పెడతామో ఆ అంతస్తులు మనం ఇల్లు కడతామని చెప్పేసి ఒక నమ్మకం అన్నట్టు. ఓ చందనమ్మ, ఇంకెన్ని అంతస్తులు కడతారమ్మా మీరు? మొత్తం మీరే కట్టుకోరు, ఇక మాకేమొద్దు. ఓ జ్యోతి, ఇంకెన్ని అంతస్తులు? 3 అంతస్తులా? ఇల్లు కట్టినాక ఇక్కడ గులగొట్టాలని వచ్చి. సో యాగంటి పూర్తి క్షేత్రం ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కాకులు తిరిగిన ప్రదేశం అంట ఇది. చాలా అంటే చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. మంచిగా ఉందా సప్న? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మంచిగా అనిపించిందా? ఫస్ట్ టైం వచ్చింది కదా. దా నాని, దారా నడరా, నడు 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 నడు. ఒక్కరు మంచిగా. అబ్బా, ఈ కొండలు చూడు ఎట్లున్నాయి అసలు. ఈ కొండలు ఎంత బాగున్నాయి. అది 7 అంతస్తులా? అత్తగారింటి కాడిగా, అమ్మగారింటి కాడ అయిపోయిందిగా, అత్తగారింటి కాడిగా. వా జ్యోతి, మీ ఫ్రెండ్ చూడు. మళ్ళీ దాని మీద గుర్తుంది చూడు, అది దుమ్ముతుంది. అగో 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 కథ ఏ వాళ్ళు అమ్మన్నట్టుంది. అది ఆడుకుంటారు. అగో 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 నాని కొండేం కాదు. ఓ నడుగురు ఎంతసేపు చూస్తారట ఇట్లా. మీ డాడీనా? నడురు సెట్ నడుగురి. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. యాగంటి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. ఇట్లా మాట్లాడమ్మా. ఓ సెట్ ఇటు అమ్మా. కిందికి ఎట్లా పోతావు? చెప్పులు ఆడున్నాయి అక్క. మనం అప్పుడు కూడా పోవాలి మనం ఈ టెంపుల్కి. కానీ ఇవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగా కట్టిరు నిజంగా. అంటే ఇవి కట్టిరు అనే కంటే కూడా ఇక్కడ డైరెక్ట్ మొలిషిరు, అంటే డైరెక్ట్ వచ్చింది అనేది వాస్తవం అన్నట్టు. వెలవడం అనేది వాస్తవం అన్నట్టు. ఏమైనా సప్న దమ్ వచ్చిందా? మామూలు దన్నం బా అట్లే ఉంటాయి. దాదా నడు నడు నడు. అమ్మా నడు 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 నడు. నీ కాలు పట్టాయి సప్న, పెద్ద కాలుని. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, నమో పార్వతి పతయే నమః. ఓం నమ శివాయ. ఇక్కడ శేఖర్ లోపల తపస్సు చేసిరట. ఎవరు చేసిరా? బ్రహ్మచారి బ్రహ్మంగారు ఇక్కడ వచ్చి తపస్సు చేసిరా. అమ్మ లోపల వీడియో నాటాలోడట. బ్రహ్మంగారేనా? ఎన్ని రోజులు చేయొచ్చు తపస్సు? బ్రహ్మంగారేనా ఇది? కాదు బావ, గింత ఉబ్బరిస్తుంది. ఎట్లా కూర్చోవచ్చు? అవునా? బయట నుంచి వచ్చిన మెట్లెక్కి వచ్చినాం కాబట్టి. ఓకే ఓకే. కొంచెం జ్యోతి జాగ్రత్త, కొండలు దాకా. ఎవరు? నేను వచ్చినాగా. మెట్లెక్కి వచ్చినాం కదా, కొంచెం చూడు చూడు. వావ్, లొకేషన్ వ్యూ చూడు. ఇటుకెళ్ళి ఎట్లా బాగా కనిపిస్తుందో. అబ్బా బాబా సూపర్. ఓం యాగంటేశ్వరాయ నమః, యాగంటి పుణ్యక్షేత్రమాయ నమః. మా లెక్క ఉండాలి, అందుకనే మా లెక్క ఉండాలి. మేమైతే మధ్యలో నేను శివాని మధ్యలో నిలబడ్డాం. మీకు తాకింది పైన. అవునవును. జ్యోతి మెల్ల దిగు సరేనా? జాగ్రత్త, మెల్లగా దిగు సరేనా? మెల్ల పట్టుకోవాలా? అబ్బా సో ఫైనల్లీ మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం గుట్టాలన్నీ తిరగడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఇటు వచ్చి మనోళ్ళకి హెడ్ ఎక్ వస్తుందంటే చాయ్ తాగుతావు. ఇక్కడ చాయ్ తాగిన తర్వాత ఇక్కడికి బయలుదేరాలి. బావో ఇక్కడ పెళ్ళి అవుతుంది, పెళ్లి కాడ తినొచ్చేద్దామా? అయింది, పెళ్ళి అయిపోయింది. తింటురు ఆల్రెడీ. ఓ సైడ్ తిందామా?
తిందామా జ్యోతి జ్యోతి ఓ జ్యోతి చాయ్ దాకా పెళ్లికాడ అన్నం తింటావా? ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు పెళ్లికాడ అన్నం తింటే మంచిగా అవుతారట. అక్క మంచిగా ఉందా? అక్క మంచిగా ఉంది చాయ్ నువ్వు అయినా తొందర రావు. క్రియాంచ్ బాగుందా? బాగుంటుంది గట్టిన ఉంటుంది. ఇక ఆయిల్ చూడు ఎట్లా మసులుతుందో. ఇట్లా మసిలి తినాలంటే పుట్టిన జెండెత్తిస్తాం. కార్ కాడికి అయితే వచ్చినాం. కార్ అయితే పొట్టు అయిపోయింది. మొత్తం అయితే చదువుతా ఉన్నారు. ఏం మొత్తం క్లీన్ చేస్తారా? అదంతా కూడా సరి అవుతుంది. ఉసుకుందంటే ఎప్పుడు తయారైతే అట్లా అవుతుంది. తినే వస్తువులు ఉంటాయి కాబట్టి వండి అలా కూడా క్లీన్ చేసుకోరు. చలో అన్నా వెళ్దామా ఇప్పటికి? మహానందికా? ఓకే డన్. బయట పోయి టిఫిన్ చేసి మహానందికి వెళ్ళిపోయాం. మళ్ళీ టిఫిన్ చేద్దామా? మళ్ళీ టిఫిన్ ఎందుకు పిల్లలు చేయలేదు? అరే అవునేమో. చలో అబ్బా పోస్ నా దగ్గర కనిపిస్తలే. సో ఫైనల్లీ యాగంటి మంచి పుణ్యక్షేత్రం అయితే దర్శనం అయితే మంచిగా అనిపించింది నిజంగా. పొద్దున స్నానం చేసి ఇక్కడనే చేస్తున్నాం. గుండం మీద స్నానం చేసినాం. ఇక్కడనే మంచి దర్శనం చేసుకున్నాం. మంచిగా అనిపించింది. ఇక టిఫిన్ కూడా ఇక్కడనే చేసేసినాం. ఇక మధ్యలో ఇంకో కొంతమంది వాళ్ళు టిఫిన్ చేయాలి. ఇక ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం మహానంది బయలుదేరుతున్నాం. ఇక అక్కడ పోయిన తర్వాత మిగతా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి మనకు ఒక 1.5 hour పట్టేటట్టు ఉంది. ఇంకా 2 hours కూడా పట్టవచ్చు. ఎందుకంటే 2 hours పట్టుకుందాం. ఇక అక్కడ నుంచి మనం అహోబిలం వెళ్దాం. అహోబిలం నుంచి అరుణాచలం వెళ్దాం. అరుణాచలం నుంచి రామేశ్వరం వెళ్దాం. బీచ్ ఇంకా 2 days టైం పడుతుంది. 2 days తర్వాత బీచ్ కి రేపేనా? బీచ్ ఈ రోజు ఇవన్నీ అయితేనే మరి వాళ్ళందరూ నాన్న అయితే ఎక్కువ అడుగుతుంది బీచ్ అందుకని ఈ రోజు ఒక్క రోజు గుళ్ళలో పోయి రేపు వాళ్ళు పోయి ఎగురితే చాలు. అది ఒకటే మనకు బీచ్ అనేది తలిగే ఒకటి. అన్ని పుణ్యక్షేత్రాలే జరుగుతాం మనకు. బీచ్ ఏడున్నాడు బాబాయ్ నైట్ కి దొంగ రోడ్లు వచ్చినాము. అరచేతిలో పట్టుకున్నాం ఒక్కొక్కరు పానాలు. అమ్మో రాత్రి ఎవరు నిరవలే. మళ్ళా కూడా చేసినాము. ఆ కార్లో కూడా అంతే మన కార్లో కూడా అంతే.